శరత్ చంద్ర కేపీని షూట్ చేయటంతో కుప్పకూలి ప్రాణాలు వదిలేస్తాడు. ఇక కేపీ బాడీని తీసుకొని ఇంటికి వచ్చేస్తారు. కేపీ చనిపోవటంతో వెంటనే కేపీ వాళ్ళమ్మ శారదకి ఫోన్ చేస్తుంది. చెప్పండి అత్తయ్య అని శారద ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. నా కొడుకు చచ్చిపోయాడు శారద, నా కొడుకు మనకు అందనంత దూరం వెళ్ళిపోయాడు, నా కొడుకుని శరత్ చంద్ర చంపేశాడు అని గుండెలు పగిలేలా ఏడుస్తూ విషయం చెప్పటంతో శారద కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే భూమి కుప్పకూలి ఏడుస్తున్న శారద దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, అత్తయ్య ఏమైంది అత్తయ్య, ఎందుకు అత్తయ్య ఏడుస్తున్నారు అని ప్రశ్నిస్తూ ఉంటే, మీ మామయ్య చనిపోయాడంట భూమి, చనిపోయాడు అని శారద ఏడుస్తూ ఉండటంతో ఇక భూమి కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంటి దగ్గర కేపీ బాడీ దగ్గర కూర్చొని మీరా గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటే, అమ్మ ఏడవకు అంటూ చెర్రీ ఒకవైపు మీరాని ఓదారుస్తూనే చెర్రీ కూడా ఏడుస్తూ ఉంటారు. తుపాకీతో షూట్ చేసిన శరత్ చంద్ర చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం అన్నట్లుగా మౌనంగా మీరా ఏడుస్తూ ఉంటే చూస్తూ ఉంటారు. అపూర్వం మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే ఏడుస్తున్న శారద దగ్గరికి గగన్ వచ్చి, అమ్మ ఏమైందమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, భూమి నువ్వెందుకు ఏడుస్తున్నావు, చెప్పండి ఏం జరిగింది, అమ్మ చెప్పమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడగటంతో, మీ నాన్న చచ్చిపోయాడు గగన్ అని శారద ఏడుస్తూ చెప్పడంతో గగన్ ఒక్కసారిగా చాలా షాకింగ్గా వింటూ ఇక గగన్ కూడా ఏడుపు ముఖం పెట్టుకొని బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ కేపీ శవాన్నైతే మనకు ముఖం చూపించకుండా బాడీ మొత్తం కూడా తెల్లగుడ్డ కట్టినట్లు మనకి చూపిస్తూ ఉంటారు. మరి కేపీ బ్రతికి ఉన్నా కూడా చనిపోయినట్లు ఏదైనా నాటకం ఆడుతున్నారా లేక అపూర్వ కలగంటుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.